ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారంతో ఇటు బీజేపీ అటు అధికార బీఆర్ఎస్ కు తీవ్రంగా నష్టం జరిగింది. బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఇదే నినాదంతో ప్రచారం చేశారు. కానీ ఈసారి బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరిగింది. బీజేపీపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై కొంత ప్రభావం చూపింది. బీజేపీకి కలిసి వచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే బీఆర్ఎస్ ప్రచారానికి ఓ కారణం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి వేదికను పంచుకున్నారు. వేదికపై నుంచి గుజరాత్ మోడల్ స్ఫూర్తిగా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమయంలో రేవంత్ తన ప్రసంగంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం గొడవలు పడి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇక వేదికపై మోడీని పెద్దన్నగా ప్రకటించారు. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ఫలితంగా అధికార కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో చర్చించారు. కేంద్రం తీరును తప్పుపట్టారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాటం చేసేదని, కానీ కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలో గెలవడం వల్ల బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని గులాబీ పార్టీ చెబుతోంది. అయితే కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీష్ రావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ధర్నాలు చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ కూడా సిద్ధమని తెలిపింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఎప్పుడు మేమే దీక్షలు చేస్తున్నామని ఇప్పుడు రేవంత్ రెడ్డి దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో దీక్ష చేస్తే నేను కూడా సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే కేసీఆర్ ని తీసుకురండి, ఢిల్లీకి వెళ్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.